ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని రాహువుల కలయిక వలన ఏర్పడేటువంటి శ్రాపిత యోగం ఏదైతే ఉందో దానివలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ శ్రాపిత యోగము ఎందువలన ఏర్పడుతుంది, దాని వెనుక ఉన్నటువంటి పూర్వజన్మ కర్మల సంబంధం ఏంటి, అంటే పూర్వజన్మలో ఎటువంటి కర్మలు చేయడం వలన శ్రాపిత యోగం అనేది ఏర్పడుతుంది, అలాగే ఏ స్థానంలో ఈ యోగం ఏర్పడితే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి, ఎందుకని అటువంటి రిజల్ట్స్ వచ్చాయి, ఇలాంటివి కొంతవరకు సిద్ధాంతపరంగా కాన్సెప్చువల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాను. అయితే ఈ కలయిక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ కలయిక ఒక జాతకంలో వచ్చిందంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలా, జీవుడు తన్ని తాను ఉద్ధరించుకోవడానికి ఎటువంటి సంస్కరణలు చేసుకోవాలి తనకు తాను అనేటువంటి యాంగిల్లో ఎక్కువగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ యోగం వచ్చినప్పుడు ఎప్పుడు యోగం ఎక్కువ తీవ్రంగా ఉంటుంది, ఏ హౌస్లో ఎటువంటి ఫలితాల్ని ఇస్తుంది, ఇది చాలా ముఖ్యము. శని రాహువులు కలిసి ఒక స్థానంలో కనుక్కున్నట్టయితే దానికి శ్రాపిత యోగము అని పేరు. ఈ పేరులోనే ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే మహర్షులు ఒక యోగానికి పేరు పెట్టారు అంటే దానికి ఒక నిగూఢమైనటువంటి ఒక అర్థం అనేది ఉంటుంది. శని రాహుల కలయిక శ్రాపిత యోగంగా పిలువబడుతుంది. ఆ యోగం కనుక్కున్నట్టయితే చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ నిజమే. అయితే శ్రాపిత యోగం అని ఎందుకు ఈ యోగానికి పేరు ఇవ్వబడింది అని చూసినట్టయితే ఒక లాజిక్, ఎప్పుడైతే ఒక వ్యక్తి బాధ్యతల్ని మర్చిపోయి ధనమదం చేత కావచ్చు, అధికార మదం కావచ్చు, అంటే తనకున్నటువంటి డబ్బు, పలుకుబడి, జనాల యొక్క సపోర్టు, వీటితో ఎప్పుడైతే బాధ్యతారహితంగా ప్రవర్తించి తనకున్నటువంటి అధికారాలని దుర్వినియోగం చేసి అవతల మనిషిని కావచ్చు, మనుషుల్ని కావచ్చు, ఒక సమాజాన్ని కావచ్చు నెగిటివ్గా ప్రభావితం చేస్తాడో అది శ్రాపిత యోగంగా మారుతుంది. ఇది చాలా విశిష్టమైనటువంటి ఒక యోగం ఇది. ఎందుకంటే రెండు పాస్ట్ లైఫ్ కర్మ రిలేటెడ్ ప్లానెట్స్ శని రాహువులు ఇద్దరూ కలిసి ఇచ్చేటువంటి యోగం ఈ శ్రాపిత యోగం. శని ప్రారంభ కర్మని సూచించేటువంటి ప్లానెట్, అలాగే రాహువు కూడా పాస్ట్ లైఫ్ కర్మల్ని సూచించేటువంటి ప్లానెట్. ఇద్దరూ కలిసి ఇచ్చేటువంటి యోగం కాబట్టి దీని గురించి మనం కొంత స్పెషల్గా మాట్లాడుకోవాలి. శనికి రాహుకి ఉన్న వ్యత్యాసం కనుక చూసినట్టయితే ఇద్దరు పాస్ట్ లైఫ్ కర్మకి రిలేటెడ్ రిజల్ట్స్ ఇచ్చినా కానీ ఇద్దరి మనస్తత్వంలో కొంత తేడా మనం గమనించవచ్చు. శని బాధ్యతల్ని సూచించేటువంటి గ్రహము, న్యాయాన్ని, ధర్మాన్ని పాటించాలి అనేటువంటి ఒక పూనిక ఉండేటువంటి గ్రహము. శని ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా సిన్సియారిటీకి, హానెస్టీకి, హార్డ్ వర్క్కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు. చాలా కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు అవుతారు. నీతి నిజాయితీగా పనిచేస్తారు. వారు ఏ స్థాయిలో పనిచేసినా సరే, ఒక చిన్న స్థాయి ఉద్యోగం అయినా సరే ఎప్పుడు కూడా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఆ ఆర్గనైజేషన్లో తనకంటూ ఒక మంచి పేరుని తెచ్చుకుంటారు. నైతిక విలువలకి పెద్దపీట వేస్తారు. బాధ్యతలు గుర్తెరిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక రాహు విషయానికి వస్తే ఈజీ మనీ కావాలి, త్వరగా కోటీశ్వరుని అయిపోవాలి, సమాజంలో నా పేరు అందరికీ తెలియాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, నేను ఒక సెలబ్రిటీ అయిపోవాలి, ఏ రంగంలో ఉన్నా సరే, అది మూవీ రంగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎందులో ఉన్నా సరే వారికి నేమ్ అండ్ ఫేమ్ కావాలి. అయితే దానికి కష్టపడడం అనేది వారికి ఇష్టం ఉండదు. ఏదో ఒక విధంగా అందరి దృష్టిని మనం ఆకర్షించి లైమ్ లైట్లోకి రావాలి, ఒక సెలబ్రిటీ అవ్వాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి. ఇటువంటి లక్షణం ఉండేటువంటి ప్లానెట్ రాహువు. అలాగే ఆశ ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్ రాహువు. రాహు ఎప్పుడూ కూడా ఉన్నదంతా సరిపెట్టుకుందాము అనేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం కాదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత డబ్బు వచ్చినా సరిపోదు, దాన్ని పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసి ఇంకా సంపాదించాలి, ఒక బిజినెస్ కాకుండా ఇంకా 2-3 బిజినెస్లు చేయాలి, ఇలా ఆశకి అంతు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు రాహు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు. జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఆశ ఎప్పుడైతే ఉంటుందో ఆ క్రమంలో ఒకవేళ నైతిక మార్గంలో సాధ్యం కాకపోతే అనైతికమైన మార్గంలో కూడా దాన్ని సాధించుకోవాలి. ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది రాహు యొక్క ప్రభావం బలంగా ఉన్నప్పుడు. అంటే రెండు కాంట్రాస్ట్ ప్రాపర్టీస్, అంటే రెండు విరుద్ధమైనటువంటి స్వభావం ఉన్నటువంటి గ్రహాలు శని రాహువు. శని రాహువులు ఇద్దరూ కూడా శుక్రాచార్యుడు శిష్యులే,
కానీ శని గుడ్ స్టూడెంట్, రాహు బ్యాడ్ స్టూడెంట్. ఇక్కడ గుడ్ స్టూడెంట్ అంటే అర్థము, శుక్రాచార్యుడు చూడండి మహాజ్ఞాని, ఆయన జ్యోతిష శాస్త్రం మీద మంచి పట్టు ఉన్నటువంటి గ్రహం శుక్రుడు. గురువు కంటే కూడా ఈ విషయంలో జ్ఞానం అనేది ఎక్కువగా ఉన్నటువంటి గ్రహంగా చెప్పబడతాడు శుక్రుడు. తాను జ్ఞాని అయ్యి ఉండి రాక్షసులకి ఆచార్యుడిగా ఉంటూ తన జ్ఞానాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఇది చాలా కఠినమైనటువంటి ఒక విషయం, ఇది చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఇది అంటే ఒక గ్రహాన్ని తక్కువ చేయడం, ఇంకో గ్రహాన్ని ఎక్కువ చేయడం కాదు. బృహస్పతి దేవతల గురువు. దేవతలు ఎప్పుడూ కూడా చాలా ధర్మశీలులుగా ఉంటారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాంటి వారికి ఒక ఆచార్యుడిగా ఉండడం, గురువుగా ఉండడం అంత ఛాలెంజింగ్ కాదు. కానీ శుక్రుడు స్వయంగా జ్ఞాని అయి ఉండి దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి స్వభావం ఉన్నటువంటి రాక్షసులకి గురువుగా ఉంటూ తాను ఏమాత్రం కలంకితుడుగా ఉండకుండా ఉండేటువంటి మహాజ్ఞాని శుక్రాచార్యుడు. అందుకే ఆయన్ని శుక్రాచార్యుడు అన్నారు. ఇటువంటి శుక్రాచార్యుడు యొక్క శిష్యుడు శని. అందుకే శని అంటే శుక్రాచార్యుడికి చాలా ఇష్టము. మిగతా రాక్షసుల్లా కాకుండా ధర్మబుద్ధి, నైతిక విలువలు, రుజు ప్రవర్తన, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటాము, సిన్సియారిటీ, ఇవన్నీ కూడా ఉండేటువంటి ప్లానెట్. ఇదే రాహువు. రాక్షసుల్లో బెస్ట్ స్టూడెంట్ రాహువు. బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకు అన్నాను అంటే ఈ నెగిటివ్ క్వాలిటీస్లో నంబర్ 1 స్టూడెంట్ రాహువు. ఆ విధంగా రాహువు అంటే అభిమానం శుక్రుడికి. ఇక ఈ 2 గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైతే శని రాహువులు ఒక హౌస్లో కలుస్తారో సంఘర్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే రాహువు లిమిటేషన్స్ లేకుండా సంపాదించాలి. దేనికి కూడా ఆశకి అంతు అనేది ఉండదు. దేనికి కూడా లిమిటేషన్, బౌండరీస్ అనేవి ఉండవు రాహు విషయంలో. కానీ బౌండరీస్ అనేవి ఉంటాయి శని విషయంలో. ఎప్పుడు కూడా హద్దు మీరు ప్రవర్తించకూడదు. సంపాదన కూడా మనకి మితిమీరిన సంపాదన అవసరం లేదు. ఒకవేళ సంపాదించిన 10 మందికి సహాయం చేయాలి, చారిటీ చేయాలి, డబ్బు లేని వారికి డబ్బులు ఇద్దాము, అవసరం ఉన్నవారిని ఆదుకుందాము, ఇటువంటి మెంటాలిటీ ఇస్తాడు శని. కాబట్టి 2 ప్లానెట్స్ కనుక కలిసి ఉన్నట్టయితే వారి భావాల్లోనే వైరుధ్యం అనేది కనపడుతుంది. ఇక ఏ హౌస్లో ఉన్నారు అనే దాన్ని బట్టి శని యొక్క ఆధిపత్యం ఏంటి, శని ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఎవరింట్లో ఉన్నాడు, ఇలా ఆ ప్లేస్మెంట్స్ని బట్టి మనం రిజల్ట్స్ని అనలైజ్ చేయాలి. అయితే మొట్టమొదటిగా మనం ఇక్కడ గమనించవలసింది 2 విరుద్ధమైన స్వభావాలు ఉన్నటువంటి ప్లానెట్స్ కలిసి ఉండేటువంటి హౌస్ ఎప్పుడైతే ఒక హౌస్లో ఉంటారో దానికి శ్రాపిత యోగం అని పేరు. ఎందుకు దానికి పేరు ఇచ్చారు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంతకుముందు జన్మల్లో బాధ్యతను మర్చిపోయి దురుసుగా ప్రవర్తిస్తూ తన పక్కవారిని ఇబ్బందిని పెట్టి తన స్వార్థం కోసం ఇతరులని నష్టపరచడము, గాయపరచడము, వారిని అన్యాయం చేయడము, ఇటువంటివి చేస్తారో వారి శాపం అనేది వీరికి తగులుతుంది. దానికే శాపం అని పేరు. ఎందుకంటే వాడు బలహీనుడు, వాడు ఎదురు తిరిగి పోరాడలేడు, కానీ లోపల వాడు ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, తన అన్యాయానికి తను చాలా బాధపడతాడు. అది శ్రాపితయోగంగా మారుతుంది ఈ జాతకుడికి తర్వాత జన్మల్లో. కాబట్టి కర్మను ఎవరు తప్పించుకోలేరు. కర్మ ప్రధానమైనటువంటి గ్రహం శని ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో దాని అర్థం నీ కర్మలో లోపం ఉంది. ఎందుకంటే రాహువు అధికారాన్ని, దర్పాన్ని కోరుకునేటువంటి ప్లానెట్. అనైతిక మార్గం అయినా సరే వెళ్ళి నేను అనుకున్నా సాధించాలి, అది పవర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇటువంటి స్వభావం ఉన్న రాహుతో శని ఉన్నాడు అంటే ఆ విధమైనటువంటి ఒక మెంటాలిటీతో, యాటిట్యూడ్తో నువ్వు ఇతరుల్ని గాయపరిచావు, నష్టపరిచావు, వాళ్ళని దుఃఖపడేలా చేశావు. కాబట్టి ఆ యోగం అనేది ఏర్పడుతుంది ఈ జన్మలో. అటువంటి యోగం ఉన్నప్పుడు ఆ జాతకుడు పుడుతూ ఉంటాడు. అయితే ఏ హౌస్లో యోగం ఉంది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ చెప్పాలి. అది కూడా నేను క్లుప్తంగా చెప్తాను. బట్ నేచర్ ఆఫ్ ది యోగా అంటే ఈ యోగం యొక్క స్వభావం ఏంటి అని అర్థం చేసుకోవడానికి కొంత నేను దీని గురించి ఎక్కువగా ఇంట్రడక్షన్ అనేది చెప్తున్నాను. ఇక ఎప్పుడైతే శ్రాపతి యోగం ఉంటుందో, ఏ హౌస్లో ఉందో దానికి సంబంధించినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఆ జాతకుడికి ఉంటాయి. ముఖ్యంగా శని కనుక బలంగా ఉండి రాహువుతో కలిసి ఉన్నట్టయితే అక్కడ ఆ యోగం నుంచి, ఆ యోగం ఇచ్చేటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడడానికి కొంతవరకు శని హెల్ప్ చేస్తాడు, ఆ వ్యక్తి ఆ విధంగా కృషి చేసినట్టయితే. ఉదాహరణకి లగ్నంలో శని రాహువులు కలిసి ఉన్నారు. శని
బలంగా ఉన్నాడు రాహు కంటే. అంటే ఇదివరకు వాళ్ళు పొరపాట్లు చేసినప్పటికీ తర్వాత పశ్చాత్తాపడి దాన్ని కరెక్టివ్ యాక్షన్స్ చేసి ఉండొచ్చు. అందుకే శని ఈ జన్మలో వారికి కొన్ని అవకాశాలు ఇస్తాడు సరిదిద్దుకోవడానికి తన యొక్క ప్రవర్తనని. అయితే ఎప్పుడు కూడా చూడండి, శని రాహు లగ్నంలో కనుకున్నట్టయితే, శని బలంగా కనుకున్నట్టయితే తన చుట్టూ వాతావరణం అంతా తనకి ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. తనని ఎవరు సపోర్ట్ చేయనటువంటి వ్యక్తుల మధ్యలో వాళ్ళు ఉంటారు, సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. తాను కూడా జీవితంలో ఎంతో ఎత్తు ఎదగాలి అని ఆశపడతాడు. అటువంటి క్యాపబిలిటీ ఉంటుంది, శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ ఎదగలేకపోతాడు. అయినా కానీ ఏమాత్రం నైతిక విలువలకి తిలోదకాలు ఇవ్వకుండా ఆ మార్గం నుంచి తప్పుకోకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఉన్నాడో శని, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గాన్ని, నైతిక విలువల్ని వదిలిపెట్టకుండా వారి లైఫ్ని కనుక లీడ్ చేస్తున్నట్టయితే అది రెమెడీగా పనిచేస్తుంది జాతకులకి. ఇదే రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే లగ్నంలో వారికి అనైతికమైన మార్గాల వైపు వెళ్ళాలి అనేటువంటి కోరిక బలంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నైతికతకి కట్టుబడి ఉండడం అనేది వారికి పెద్ద ఛాలెంజ్. అదే పెద్ద రెమెడీ. ఎప్పుడూ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది, జాతకంలో ఒక యోగం ఉంది, దానివల్ల ప్రాబ్లం వచ్చింది అంటే అర్థము మన కర్మలో లోపం ఉంది. ఎందుకంటే రెమెడీస్ అనేవి పాపాలని పోగొడతాయి కానీ ప్రారంధాలని పోగొట్టవు. పాపం అంటే ఏంటి? మనలో నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ ఇన్స్టింక్ట్స్, కోపము, ఈర్ష్య, ద్వేషము, మోసం చేయాలనేటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా పాపాలు. ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేసి తగ్గించే ప్రయత్నం చేస్తాయి రెమెడీస్. ఎందుకంటే మనసు చికాకుగా ఉన్నప్పుడు చూడండి, ఒక అరగంట గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మైండ్ ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు నెగిటివ్ థాట్స్ రావు. ఎవరితో మాట్లాడినా కానీ ప్రశాంతంగా మాట్లాడతాం. అది ఉద్రేకంగా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నోట్లోంచి పరుష పదజాలం రావడము, ఆ వాతావరణంతో కూడా విషపూరితం అవుతుంది. ఈ విధంగా పాపాలని పోగొడతాయి రెమెడీస్ తప్ప ప్రారంధాన్ని పోగొట్టవు. అలా పోగొట్టాలనుకోవడం కూడా ఒక పాపమే. ఎందుకంటే జ్యోతిషం అనేది ఎప్పుడూ కూడా పాపాలని కడిగేసే విద్య కాదు. ఈ విషయం ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నాను అంటే, శని రాహుల కలయిక, శ్రాపతి యోగము, దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. రెండు కూడా కార్మిక్ ప్లానెట్స్. నీ కర్మలో లోపం ఉంది, దాన్ని సరి చేసుకో అని చెప్తోంది ఈ యోగం. అయితే భగవంతుని సేవించడము, దేవాలయాలకు వెళ్ళి రావడము, పూజ చేసుకోవడము, స్తోత్రపారాయణం చేయడం, ఇవన్నీ కూడా చిత్తశుద్ధిని కలిగిస్తాయి. తన తప్పును తాను తెలుసుకుని సరైన మార్గంలో వెళ్ళడానికి మనోబలాన్ని ఇస్తాయి ఈ రెమెడీస్. ఈ విధంగా రెమెడీస్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప, మీకు శాపతి యోగం ఉంది, ఫలానా గుడికి వెళ్ళేసి ఈ పూజ చేసి వచ్చేయండి, లేదా ఈ హోమం చేయండి, అంతే మీరు కింగ్ అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారు, ఇటువంటివి చెప్పడం అనేది చాలా చాలా పాపం. అది మనం చేసిన పాపాన్ని అనుభవిస్తే పోతుంది. కర్మ అనుభవం ద్వారా క్షయమవుతుంది. ఆ అనుభవించేటప్పుడు నిలకడగా నిలబడడానికి, నైతిక మార్గంలో నిలబడి అనుభవిస్తూ ముందుకెళ్ళడానికి, ఆ కర్మను క్షయం చేసుకోవడానికి, ఆ ప్రాసెస్లో తప్పుడు పనులు చేయకుండా మైండ్ చలించకుండా ఉండడానికి రెమెడీస్ని మనం ఆశ్రయించాలి. జ్యోతిషం అనేది వేదాంతం విద్యతో మనం పోల్చొచ్చు. ఎందుకంటే దానికి వేదాంగము అని పేరు. అది మ్యాజిక్స్ని సూచించేటువంటి విద్య కాదు, మిరకల్ సైన్స్ కాదు జ్యోతిషము. మనకి జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయినట్టుగా మనం చేసిన పాపాలని ఒక హోమం చేస్తే కడిగేసే విద్య జ్యోతిషం కానే కాదు. కర్మకారక గ్రహాలు రెండు, శని రాహులు ఇద్దరు ఒక హౌస్లో ఉన్నారంటే నీ కర్మలో చాలా పెద్ద లోపం ఉంది, సరి చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నీ ఆలోచనలు ఒకసారి చెక్ చేసుకో, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నువ్వు నైతికంగా ఉంటున్నావా లేదా చెక్ చేసుకుని నిన్ను నువ్వు సరిదిద్దుకో. అలా సరిదిద్దుకున్నట్టయితే ఆ ప్రయత్నం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో శని పాజిటివ్ అవడం మొదలెడతాడు. తన కర్మను అనుభవించే ప్రాసెస్లో నిలకడగా ఉండి, ఎందుకంటే ఆ ఉద్వేగంలో, ఆ కష్టాల్లో మళ్ళీ చెడు తోవలోకి వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్లకుండా నిలబెట్టేటువంటి బలాన్ని శని ఇస్తాడు, రెమెడీస్ ఇస్తాయి. అలాగే సెకండ్ హౌస్లో శని రాహులు ఉన్నట్టయితే ఫ్యామిలీ పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు, తన మాటలతో ఇతరులని గాయపరిచారు, ఇతరుల ఆస్తిని తను స్వాధీనం చేసేసుకున్నాడు అక్రమంగా, తప్పకుండా ఈ జన్మలో దానికి వాళ్ళు పే చేసి తీరాలి. అటువంటి కష్టాలు వచ్చి తీరుతాయి. తనదనుకున్నదంతా కూడా లూజ్ అయిపోతుంది. తను కష్టపడి సంపాదించిందంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది.
ఎందుకంటే ఇదే పని ఇంతకుముందు జన్మలో ఇతరులకు వారు చేశారు. తన మాటల ద్వారా ఇతరుల్ని కష్టపెట్టారు, గాయపరిచారు, వారి హృదయాన్ని గాయపరిచారు. అదే గాయం వీరికి అవుతుంది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా తనకు సహకరించేటువంటి విధంగా ఉంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఇంతకుముందు జన్మలో కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించలేదు. ఇక థర్డ్ హౌస్లో కనుక శని రాహువులు ఉన్నట్టయితే తన చుట్టూ ఉన్నవారితో సరిగ్గా మసలుకోకపోవడము, ఇబ్బందులను కలిగించడము, ఆఫీసులో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సోదరులతో కావచ్చు, తన స్వార్థమే పరమావిధిగా బ్రతకడము, తన స్వార్థం కోసం, తన ప్రయోజనం కోసం, తన సుఖం కోసం తన చుట్టూ ఉన్నవారిని వాడుకోవడము, ఇటువంటివి చేయడం వలన యోగం అనేది ఇబ్బంది పడుతుంది థర్డ్ హౌస్లో. ఫోర్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి హౌస్ శ్రాపిత యోగానికి. గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఫోర్త్ హౌస్ అనేది అర్లీ లైఫ్, అంటే ఇంతకుముందు చిన్నతనంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడము, తల్లిదండ్రులు చెప్పింది వినకుండా చాలా దురుసుగా ప్రవర్తించి ఎప్పుడు కూడా అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉండడం పిల్లవాడి గురించి, ఇటువంటి ఒక లైఫ్ లీడ్ చేసినప్పుడు ఆ శ్రాపిత యోగం అనేది ఫోర్త్ హౌస్లో ఏర్పడుతుంది. ఆ తర్వాత కనుక వాళ్ళు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి సరైన దారిలోకి వెళ్ళినట్టయితే వారికి అర్లీ లైఫ్ అంతా కూడా చాలా కష్టంగా గడిచిన తర్వాత మిడిల్ లైఫ్ నుంచి బాగుంటుంది వారి యొక్క లైఫ్. ఎందుకంటే ఎప్పుడైతే మనసులో పరివర్తన, మార్పు అనేది వస్తుందో గ్రహాలు కూడా ఆశీర్వదిస్తాయి, వారికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాయి జీవితంలో ముందుకు వెళ్ళడానికి. దాన్ని సద్వినియోగం పరుచుకుంటే ఆ తర్వాత జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను కష్టపెట్టడము, తన చుట్టూ ఉన్నవారిని కష్టపెట్టడం, బంధువుల్ని కష్టపెట్టడం, ఇలాంటివి చేసినట్టయితే అవే కష్టాలు ఈ జన్మలో వస్తాయి. ఫోర్త్ హౌస్లో శని రాహువులు కలిసి ఉన్నట్టయితే. ముఖ్యంగా శని వక్రించి కనుక రాహుతో కలిసి ఉన్నట్టయితే ఏ హౌస్లో ఉన్నా దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక శని నీచలో ఉండి కనుక శ్రాపిత యోగంలో కనుక ఉన్నట్టయితే రాహు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి వారికి దారి తెలియకుండా ఏం చేయాలో కూడా పాల్పోకుండా ఉంటారు. అటువంటి సమయంలో చేయవలసింది ఎప్పుడూ కూడా శనికి ఇష్టమైనటువంటి పనులు చేయడమే. అందుకే శని నీచలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అంటే నీ కర్మలో లోపం ఉంది, దాన్ని సరిదిద్దుకో, ఇంకా అటువంటి దాన్ని బలవంతం చేసుకునేటువంటి పనులు చెయ్యి. అంటే కేవలం గుడికి వెళ్ళడము, తైలాభిషేకం చేయడము, దీపం పెట్టడమే కాదు. మానసిక పరివర్తన, మనసుని శుద్ధి చేసుకో, చిత్తశుద్ధి ఏర్పరచుకో, 10 మందికి సహాయం చెయ్యి, బాధ్యతాయుతంగా మసలుకో, ఎవరిని నిందించకు. ఇలాంటి పనులు చేయడం వల్ల శని స్ట్రాంగ్ అయ్యి ఆ జాతకుడిని ఆశీర్వదిస్తాడు. 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇంతకుముందు జన్మల్లో వారు ఉదాహరణకి బలవంతంగా అబార్షన్ చేయించడము, భ్రూణ హత్యలు, వీటికి పాల్పడము, ఇది ఒక రీజన్గా చూడొచ్చు. అందుకే ఈ జన్మలో వారికి ఎప్పుడు మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, సంతానం ఉండకుండా చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ కూడా చాలా బ్రేక్స్ వస్తాయి. ఇతరులకి ఆ సమస్యలు ఎప్పుడైతే ఇస్తారో వీరి ఎడ్యుకేషన్ కూడా చాలా చాలా అడ్డంకులతో సాగుతూ ఉంటుంది. ఈ జన్మలో వారికి సంతానం నుంచి సమస్యలు వస్తాయి. తను చెప్పిన మాట వినని సంతానంతో చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. 6th హౌస్లో కనుక శని రాహువులు కలయిక ఉన్నట్టయితే, 6th హౌస్లో శని రాహువులు ఉంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. రాజయోగ రిజల్ట్స్ అంటారు, నిజమే. కానీ అందులో కూడా సమస్యలు ఉంటాయి. ప్రత్యర్థుల నుంచి సమస్యలు, ఒక్కొక్కసారి ప్రత్యర్థుల నుంచి దాడికి గురవ్వడము, ఇలాంటి సమస్యలు చాలా ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవే కర్మలు పూర్వజన్మలో అతను చేశాడు. ఆర్థికంగా చాలా కష్టాలను కలిగించాడు ఇతరులకి, ఇతరుల ఆశను తను కాజేయడము, ఇలాంటివి చేయడం వలన ఈ జన్మలో 6th హౌస్లో శని రాహువుల కలయిక అనేది రుణబాధల్ని, ఆర్థిక కష్టాలని ఇస్తుంది, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఇస్తుంది ఈ యోగం. ఇక 7th హౌస్లో కనుక్కున్నట్టయితే భార్యాభర్తల మధ్య చాలా మనస్పర్ధలు. ఉదాహరణకి ఒక పురుషుడి జాతకంలో సప్తమంలో శని రాహువులు ఉన్నట్టయితే భార్య నుంచి ఎక్కువగా ప్రతికూలతలు రావడము, అలాగే స్త్రీలకైనా సరే భర్త నుంచి ప్రతికూలత, అర్థం చేసుకోకుండా ఉండడము భర్త, అలాగే భార్య అర్థం చేసుకోకుండా ఉండడము, ఇద్దరు కూడా భిన్నమైనటువంటి ఆలోచనల ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక చోట కలిసి ఉన్నటువంటి ఫీలింగ్ ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత వారి జీవితంలో చాలా చాలా దుర్ఘటనలు,
అంతవరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించని సంఘటనలు జరగడము, ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతుంటాయి. అందులోనూ శని కనుక వక్రించి ఉంటే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. స్త్రీ శాపం ఉంది అని అర్థము. సెవెంత్ హౌస్లో కనుక శని రాహులు కలిసి ఉన్నట్టయితే, ఇంతకుముందు జన్మలో ఎవరో స్త్రీని అన్యాయం చేశారు, దానివలన ఈ జన్మలో వరకు సెవెంత్ హౌస్లో శని రాహుల కలయిక అనేది ఉంటుంది. ఎయిత్ హౌస్లో శని రాహులు కనుక కలిసి ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడము, హాస్పిటల్ ఖర్చులు ఎప్పుడూ కూడా ఉంటూ ఉండడము, వారసత్వంగా తనకు రావాల్సినది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, న్యాయపరంగా ఆ వ్యక్తికి రావాల్సింది కూడా రాకపోవడము. ఎందుకంటే ఇంతకుముందు జన్మల్లో వేరే వాళ్ళ ఆస్తిని వీళ్ళు అక్రమంగా లాక్కోవడం అనేది జరిగింది. ఎయిత్ హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైన హౌస్. దాని దుస్థానం అని అంటారు, కానీ మనలోని తప్పులు నిత్యం చూపించేటువంటి హౌస్ ఎయిత్ హౌస్. ఒక వ్యక్తిలోని సత్యాన్వేషణని చూపించే హౌస్ ఎయిత్ హౌస్. సరైన మార్గంలోకి వెళ్ళాలి, అందులో బ్రతకాలి అనేటువంటి పూనికను సూచిస్తుంది ఎయిత్ హౌస్. అలాగే తప్పుడు పనులు చేసి అన్యాయాలు చేసి సంపాదిద్దాము అని సూచించే హౌస్ కూడా ఎయిత్ హౌసే. అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనే దాన్ని బట్టి పూర్వజన్మలో ఎటువంటి పనులు చేశారు అనేది మనం చెప్పొచ్చు. ఎయిత్ హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు ఇంతకుముందు జన్మలో మంచి ఆధ్యాత్మిక సాధన చేసిన వ్యక్తులుగా ఉంటారు. ఈ జన్మలో వారికి భౌతిక సుఖాల పట్ల ఎక్కువగా ఆకర్షణ ఉండదు, దాని మీద ఎక్కువ వ్యామోహం ఉండదు, ఎక్కువ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారు, వైరాగ్యంలో ఉంటారు. ఇటువంటి చాలా మంచి హౌస్ ఎయిత్ హౌస్. శని రాహుల కలయిక నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే అన్ని రకాలుగా ఎక్కువగా కష్టాలని, ఆర్థిక పరమైనటువంటి కష్టాలు కావచ్చు, తన చుట్టూ ఉన్న వారి చేతిలో, తన అన్నదమ్ముల చేతిలో కావచ్చు, తన బంధువుల చేతిలో మోసపోవడము, మానసికంగా కృంగిపోవడము, చాలా కష్టం కలగడం మనసుకి, ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక నైన్త్ హౌస్లో కనుక శని రాహులు కలిసి ఉన్నట్టయితే ఇంతకుముందు జన్మలో గురువుల్ని, పెద్దవాళ్ళని అవమానించడము, నిందించడము, వాళ్ళు చెప్పింది వినకపోవడము, ఇటువంటి కర్మల వల్ల ఈ జన్మలో నైన్త్ హౌస్లో శని రాహులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానపరమైన సమస్యలు కూడా ఉంటాయి నైన్త్ హౌస్లో శని రాహులు ఉంటే. ఇది పితృదోషాన్ని కూడా సూచిస్తుంది. అయితే శని రాహులు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఫారిన్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే వారికి ఫారిన్ ల్యాండ్లో సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఎందుకంటే వారు పుట్టిన దేశాన్ని ఎంత ప్రేమించినా అందులో ఉండడం వారికి సాధ్యం కాదు. వాళ్ళ ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తుంది. వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుని అలా అసంతృప్తితోనే జీవితాంతం అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ శ్రాపిత యోగం నైన్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. వీరు వాళ్ళ పెద్దవాళ్ళకి పితృకర్మలు చేయలేరు, వీళ్ళకి వాళ్ళ పిల్లలు పితృకర్మలు చేయలేరు. ఈ విధంగా వారి యొక్క వంశం యొక్క DNA ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అవుతుంది శని రాహులు నైన్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇది తీవ్రమైనటువంటి దోషము. దైవాపచారం చేసిన, గురువుకి అపచారం చేసిన, పెద్దలకు అపచారం చేసిన అది వంశం మీద ప్రభావం ఉంటుంది. కాబట్టే అటువంటి సందర్భంలో నైన్త్ హౌస్లో శని రాహుల కలయిక అనేది ఏర్పడుతుంది. వారి వంశ వృద్ధి ఉండదు. ఉదాహరణకి మనది సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి, విశ్వసించేటువంటి కర్మభూమి వైదిక భూమి. ఇందులో ఒక వ్యక్తి చనిపోయి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిన తర్వాత వారి సంతానం ఎవరైతే ఇక్కడ ఉంటారో వారికి వీళ్ళు పితృకర్మలు చేస్తూ ఆ లోకాల్లో ఉత్తమ గతులు కలగడానికి క్రియాకలాపాన్ని చేస్తూ ఉండాలి అని చెప్తుంది మన శాస్త్రము. అయితే దానికి వీలు కలగకుండా చేస్తుంది నైన్త్ హౌస్లో శని రాహువుల యొక్క కలయిక. అయితే నైన్త్ హౌస్లో శని రాహువులు ఉన్నప్పుడు వారికి మెటీరియలిస్టిక్గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ధన సంపాదన ఉంటుంది, కానీ సుఖం ఉండదు, గృహ సౌఖ్యం ఉండదు. ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక కలత, పిల్లల నుంచి సమస్య, వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాము అని చెప్పడము, అది వీరికి చాలా షాకింగ్గా అనిపించడము, ఎప్పుడు కూడా ఏదో ఒక డొమెస్టిక్ ప్రాబ్లంతో, గృహ సమస్యతో బాధపడుతూ ఉండడం, ఇటువంటి సమస్యలు వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్మెంట్ శ్రాపిత యోగానికి నైన్త్ హౌస్ అనేది. లీనియేజ్ని అంటే వంశ పరంపరను దెబ్బతీసేటువంటి యోగం ఇది. 10th హౌస్లో శని రాహులు కనుక కలిసి ఉన్నట్టయితే కెరియర్లు ఎప్పుడూ కూడా సమస్యలే. ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఎంత కష్టపడి పని చేసినా తనకి గుర్తింపు అనేది రాదు. ఎందుకంటే ప్రీవియస్ బర్త్లో వాళ్ళ అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారు. తన స్వార్థం కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని తన ప్రయోజనాలు పొందారు. కాబట్టే వారు ఈ జన్మలో ఎంత కష్టపడినా కానీ వారికి ఫలితం అనేది అందదు, గుర్తింపు రాదు, రికగ్నిషన్, రివార్డ్ ఇవేవి కూడా రావు. అందుకే దానికి రెమెడీగా ఏం చేయాలంటే వారు ఎప్పుడు కూడా ఎంత కష్టపడినా కానీ ఫలితం ఆశించకుండా
సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉండాలి. దానివల్ల చాలా కర్మక్షయం అనేది అవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ విధంగా అసలు యోగాల గురించి, ప్లానెట్స్ గురించి మాట్లాడుకోవాలి తప్ప ప్రతి సమస్యకి మా దగ్గర పరిష్కారాలు ఉన్నాయి, ఈ యాగం చేయండి, హోమం చేయండి అని ప్రిస్క్రైబ్ చేయడం అనేది చాలా తప్పది. డాక్టర్ లాంటి వారు కాదు ఆస్ట్రాలజర్స్. జ్యోతిష్యుడు సత్యాన్ని మాత్రమే చెప్పగలిగేటువంటి వాడు అయి ఉండాలి. సత్యాన్ని చెప్పే శాస్త్రమే జ్యోతిష్యం, అంతే తప్ప పాపాలని కడిగేసే శాస్త్రం జ్యోతిష్యం కాదు. అలాగే 11th హౌస్లో 10th హౌస్లో శని రాహుల కలయి గురించి చెప్పుకోవాల్సింది. 10th హౌస్ అనేది కీర్తి ప్రతిష్టల్ని సూచించేటువంటి స్థానం. అందుకే వారికి ఎంత టాలెంట్ ఉన్నా వారి టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రాదు, అటువంటి నేమ్ అండ్ ఫేమ్ రాదు. తనకంటే తక్కువ టాలెంట్ ఉన్నవారు కూడా గుర్తింపు, అవార్డ్స్, రివార్డ్స్ వస్తూ ఉంటాయి. పైగా ఉద్యోగంలో, వ్యాపారంలో, సమాజంలో, పాలిటిక్స్లో ఒక్కొక్కసారి చెడ్డ పేరు కూడా మూట కొట్టుకుంటూ ఉంటారు 10th హౌస్లో శని రాహులు కలిసి ఉన్నట్టయితే శ్రాపద యోగం వలన. ఇక 11th హౌస్లో కనుక శని రాహులు కలయిక ఉన్నట్టయితే సోషల్ స్టేటస్ని దెబ్బతీస్తుంది. ఈ కలయిక సమాజంలో ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. ఫ్రెండ్సే మోసం చేస్తారు. ఈ విధంగా తనెప్పుడూ కూడా తనకు ఒక తోడు కావాలి, ఒక మంచి ఫ్రెండ్ కావాలని అనుకుంటాడో అది వరకు అందకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఆశ అనేది వరకు తీరకుండా ఉంటుంది. బిజినెస్లో కూడా సడన్ లాసెస్ రావడము, అనుకోని నష్టాలు, ఇవన్నీ కూడా సూచిస్తుంది 11th హౌస్లో శ్రాపత యోగము. అన్నగారితో ప్రాబ్లము, అన్నగారితో సఖ్యత సరిగ్గా ఉండదు, తన పట్ల ప్రేమాభిమానాలతో ఉండరు వారి యొక్క అన్నగారు, ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇక 12th హౌస్లో కనుక ఈ యోగం ఉన్నట్టయితే విదేశంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ సెటిల్మెంట్ అనేది చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ఎన్నో అవరోధాలు దాటుకుంటూ వాళ్ళు సెటిల్మెంట్ వైపుకి వెళ్లాల్సి వస్తుంది. ఏదో ఒక అనారోగ్య సమస్య వాళ్ళని ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటుంది. దానివల్ల డబ్బు ఖర్చు, హాస్పిటల్ విజిట్స్ ఎప్పుడూ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్డ్గా ఉంచేటువంటి యోగం శ్రాపత యోగం 12th హౌస్లో ఉన్నప్పుడు. భార్యాభర్తల మధ్య కూడా ఆ ఆప్యాయత అవి స్టేబుల్గా ఉండవు. కొన్నాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడము, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవడము, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ లేదా డిస్టర్బెన్స్ రావడం, ఈ విధంగా సాగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని ఇండికేషన్స్ శ్రాపత యోగం ఒక్కొక్క స్థానంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయని. అయితే సిద్ధాంతపరంగా, బేసిక్గా, కాన్సెప్చువల్గా పరిష్కారం ఏంటి అంటే నైతిక ప్రవర్తన కలిగి ఉండడము, కష్టాలు వచ్చినా కానీ అనైతిక మార్గంలోకి వెళ్లకుండా నీతి నియమాలకు కట్టుబడి తన పనిని తాను చిత్తశుద్ధితో సిన్సియర్గా చేయడం అనేది చాలా పెద్ద రెమెడీ. ఆ తర్వాత శనికి, రాహుకి రెమెడీ చేసుకోవడం కూడా దైవానుగ్రహాన్ని పొందడానికి సహాయపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.